నమస్కారం. రెయిన్బో స్కై ఈవెంట్స్ అండ్ మీడియా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. శ్రీ మహాగణాధిపతయే నమః. 50 మందికి ఈ మాధ్యమాన్ని వీక్షించే వారందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాల్ని ప్రసాదించాలని కోరుకుంటూ, ముందుగా సంస్కృతి సంప్రదాయం మన సనాతనమైనటువంటి ధర్మంలో భాగంగానే పూజా విధానం అనేటటువంటిది ఒకటి ఉంది. ఆ పూజా విధానంలో ముందుగా ఎవరిని ఆరాధించాలి అని చాలామందికి ఒక సంశయం ఉంటుంది, అంటే ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయం ఉంటుంది. దాన్ని నివృత్తి చేసుకోవాలి అంటే ఎంతోమంది మహానుభావులు, ఋషులు వీరంతా కూడా మనకు అందించినటువంటి ఎన్నో ఉపనిషత్తులు కానీ, ఎన్నెన్నో వేదాలు కానీ, ఎంతో విధానం వారు మనకి విడమర్చి మరీ చెప్పినారు. ఈ యుగంలో, ఈ కలియుగంలో చాలామంది కూడా ఈ పాశ్చాత్యమైనటువంటి వ్యవహారానికి అలవాటు పడడం వల్ల మన సనాతనమైనటువంటి ధర్మానికి కొంచెం దూరంగా ఉన్నారు. కానీ ధర్మం ఎటు పోలే, ధర్మం అక్కడే ఉంది. ఆచరించే విధానంలో మార్పులు వచ్చాయి అంతే. అయితే ముందుగా మనం ఈ పూజా విధానం అందించినటువంటి మన ఋషులందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ, అందరినీ గుర్తు చేసుకుంటూ, ముందుగా పూజ అనగానే మనకు గణపతి ఆరాధనే ముఖ్యం. అందులో భాగంగా గణపతిని సేవించే ముందుగా తల్లి తండ్రికి పూజ చేసి, ఇలా చెయ్యాలిరా అని చెప్పినటువంటి గురువుకి మనం ఆరాధన చేసి, అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని ముందుగా మన గురువుకి నమస్కారం చేసుకుంటూ, గురువు అంటే ఇక్కడ 2 విధాలు. ఒకటి, మనకు అక్షర జ్ఞానం నేర్పించి సంస్కృతిని, సంప్రదాయాన్ని, సనాతనమైనటువంటి ధర్మాన్ని గురించి చెప్పినవాడు మన మొదటి గురువు. ఆ తర్వాత మనకు వ్యాసుడు, ఆ తర్వాత ఆదిశంకరాచార్యులు. ఇలా మన కులం అనేటటువంటిది, దానికి కూడా ఒక కుల గురువు కూడా ఉంటారు. ఇలా ఏమి అయినప్పటికీ కూడా మనం గురువును ఆరాధించడం ముఖ్యం. అలా గురువు యొక్క అనుగ్రహంతో గణపతి పూజా విధానాన్ని మనం ప్రారంభించాలి. అంటే ఆచమన్యం చేయాలి. ముందుగా నీళ్లు పోసుకొని మన అస్తం ప్రక్షాళ్య అంటాం. అంటే చేతిని శుభ్రంగా కడుక్కొని అప్పుడు చేతిలో 3 సార్లు, ఒకసారి 2 సార్లు 3 సార్లు ఒకేసారి పోసుకోకూడదు. ఒకసారి పోసుకొని తాగి, మళ్ళొకసారి పోసుకొని తాగి, మళ్ళొకసారి పోసుకొని తాగి, 4వసారి చేయి కడిగేసుకోవాలి. అంటే ఆచమ్య ప్రాణానాయమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని ఈ 3 నామాలు చెప్పి నీటిని మన కంఠం ద్వారా ఉన్నటువంటి దీన్ని లోపల పరిశుభ్రం చేసుకోవడం కోసం ఆచమన్యం చేస్తాం. చేసి చేయి కడుక్కొని గోవిందాయ నమః, ఇలా ఈ కేశవ నామాలు 24 నామాలు ఉంటాయి. అవి అనుకొని ఆ తర్వాత ఇక్కడ అంటే సమయాభావం మనకు ఉంది కాబట్టి దాని గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత కలశారాధన చేసుకుంటాం, ఆ తర్వాత దీపారాధన చేసుకుంటాం, ఆ తర్వాత గణపతిని ఆరాధిస్తాం. గణపతికి ఏమి ఇష్టం, ఇది మనకు కావాల్సింది. ఒక్కొక్క భగవంతుడికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి వస్తువు, పుష్పము, ఫలం ఇలా ఉంటాయి. అలా మనకు ఉన్నటువంటి గణపతికి ఏమి ఇష్టము అంటే గరక ఇష్టం. ఆయనకు ఏ రూపాయి ఖర్చు లేకుండా మనం చేయాల్సిన పూజ ఏమిటంటే గరక తీసుకొచ్చి ఆయన పైన పెడితే తృప్తి పడతాడట గణపతి. అలాగే ఆయనకు నివేదన ఏమిటి అంటే ఇంత బెల్లం, అంటే గుడం అంటాం మనం. ఆ గుడాన్ని నివేదన చేస్తే మహా ఆనందపడిపోతాడట. ఇక శక్తి ఉంటే ఉండ్రాళ్ళు చేయవచ్చు, మోదుకలు చేయవచ్చు, అటుకులు, బెల్లము, తర్వాత జామపండు, ఇలా అన్ని రకాల పళ్ళు కూడా ముక్కలుగా చేసి ఆయనకు అటుకుల్లో తేనె వేసి కలిపి నివేదన చేయడం కూడా తృప్తిని పొందుతాడట. ఇలా గణపతి ఆరాధన చేయాలి. అయితే గణపతిని ఎందుకయ్యా ముందుగా ఆరాధన చేయాలంటే ప్రథమ తాంబూలం ఆయన తల్లిదండ్రులకు పూజ చేయడం వల్ల కలిగింది ఆయనకి. అంటే ఇక్కడ విశిష్టం ఏమిటంటే ముందుగా మీరు ఏ ఆరాధన చేసినా చేయకపోయినా
ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఆరాధన చేస్తే మీకు సర్వం కూడా సిద్ధిస్తుంది, ఒక్క ఎదుటివాడి నాశనం తప్ప. కాబట్టి గణపతి ఆరాధన వల్ల ఏం కలుగుతుంది అంటే తల్లి తండ్రి మీద అమితమైనటువంటి ప్రేమ కలుగుతుంది, గౌరవం కలుగుతుంది, అభిమానం పెంచుకొస్తుంది. అలా జరిగినప్పుడు గురువు యొక్క అనుగ్రహం మనం పొందగలుగుతాం. పొందినప్పుడు గణపతి మహా ఆనందపడిపోతాడు, మనకు సమస్తం ఆయన తొండంతో మన చేతికి అందిస్తాడన్నది ఋషుల యొక్క ఉవాచ. కాబట్టి గణపతి ఆరాధనలో ఏం చేయాలి మనం? ఆయనకు గరక, ఎర్రటి పుష్పం, ఆయనకి బెల్లం, అటుకులు, మోదుకలు, ఉండ్రాళ్ళు, శక్తి, ఫలం, పుష్పం, ఫలం, తోయం, ఇలా మనకు భగవద్గీతలో పుష్పం పత్రం ఫలం తోయం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా నీ శక్తి అనుసారంగా భగవంతుడికి ఆరాధన చేయి. అలా గణపతి ఆరాధన మీరు చేస్తే ఆయన మహా ఆనందపడిపోతాడు. ఇక ఇంట్లో మీకు ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు గణపతి అయ్యో విగ్రహం లేదే అని అనుకోకండి. హరిద్రం అంటే పసుపుతో ముద్ద చేసి దాన్నే గణపతిగా ఆరాధన చేస్తే సర్వమంగళప్రదం అవుతుంది, ఆ ఇల్లు శోభాయమానంగా ఉంటుంది. ఇలా ఆచరించండి, ధర్మాన్ని మీరు రక్షించే ప్రయత్నం చేయండి. ధర్మం మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతుంది. ఆ గణపతి అనుగ్రహం మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటూ సెలవు.